చెప్పి అయితే ఇది జరగలేదు 100%. ఓకే ఓకే రైట్. రామకృష్ణ గారు మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ సినిమాలు టికెట్ల రేటు కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి కదా ప్రతిసారి. ఎందుకు అంటే ఇప్పుడు కేతిరెడ్డి గారు కూడా చెప్తూ ఇండస్ట్రీకే నష్టం అంటున్నారు ఈ టికెట్ల రేట్ల పెంపడానికి సంబంధించి, ఏకీభవిస్తారా? 100%. ఎందుకంటే చాలా భారీ ఎత్తున ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిపి 2 సినిమాలు అంటే 1, 2 చేశారు. చాలా గొప్ప పని చేసినది వాళ్ళ వరకు ఓకే, కానీ ఉండే జనాలకు, చూసే వాళ్ళకు, ప్రజలకు దానికి సంబంధమే లేదు అసలు. సినిమా అనేది వాళ్ళ వరకు, వాళ్ళ పరిధి. మేము ఎంతో కష్టపడ్డాం, 5 సంవత్సరాలు చేసినాం, 4 సంవత్సరాలు చేసినాం, జస్ట్ వాళ్ళ కోసం. అది దాన్ని అంతే ఉత్సాహంగా నువ్వు అంత కష్టపడి చేసిన దాన్ని నువ్వు పర్ఫెక్ట్గా ఉన్న రేట్లకే ప్రజలకు చూపిస్తే ఎంతో సంతోషపడతారు కదా జనాలు, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు మనం 3.5 అనుకున్న 350 రూపాయలు అవుతుంది యాక్చువల్ కావాలి. 150, 200 వేస్తే కూడా 350 అవుతుంది. 550, 600, 800 ప్రీమియర్ షో 1000 రూపీస్ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎంతమంది చూస్తారు, దాన్ని చూడలేరు కదా. ఇప్పుడు అప్పుడు ఏమనుకుంటారు, డెఫినెట్ గా ఈ రోజు కాకపోతే రేపన్నా ఓటీటీలో వస్తుంది కదా అన్నది జనాలు తగ్గిపోతారు, చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది 100%. ఇప్పుడు గవర్నమెంట్ ఓకే, ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళకు. తెలంగాణ ప్రభుత్వాన్ని అసలు వాళ్ళు థ్యాంక్స్ చెప్పుడు కానీ దాన్ని ఉచ్చరించిందే లేదు. అదే ఆంధ్ర ప్రభుత్వం చేయంగానే అంటే ఇంట్లోనే వాళ్ళు పార్షాలిటీ కరెక్ట్ కాదు కదా. దానికి దీనికి చేయలేదు, దానికి చేసింది కదా. నిన్ననే చేసిండు ఆయన ట్వీట్. నేను రాత్రిపూటనే ట్వీట్ చేసిండు, రాత్రిపూట అదే ఫంక్షన్ అయిపోగానే చేసిండు. దాని 2 నెలల ముందే ఇచ్చింది కదా తెలంగాణ ప్రభుత్వం. దానికి వాళ్ళకి చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పాలి? అసలు ఇచ్చడే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పకుండా ఓన్లీ ఆంధ్రాకి చెప్తే వీళ్ళే పార్షాలిటీ వ్యవహరిస్తున్నట్లే. అందులో ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువ థియేటర్లు ఉన్నాయి, మల్టీప్లెక్స్. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకే నష్టం కదా, హైదరాబాద్ లో ఉండే పీపుల్స్కే నష్టం. వీళ్ళే సినిమా చూడలేరు. 100% మా జగదీష్ భాయ్ చెప్పినట్టు పెంచడం అనేది తప్పు. దాన్ని ఇట్లాంటి పెంచి ఇప్పుడు ఒక సినిమా చూసిన అతను ఫ్యామిలీతో పోతే ఇప్పుడు 5,000 కావాలి, ఇంతకుముందు 2,500 అయిపోయేది. ఇప్పుడు 5,000 కావాలి. 5,000 అంటే ఇప్పుడు ఒక 5-6 నెలల వరకు ఒక సినిమా చూడరు మళ్ళీ. అంటే చిన్న సినిమాలు అసలు చూడరు. కోర్టు కూడా 10 మంది సినిమాకి వెళ్తే 10,000 ఖర్చు అవ్వాలా అంటూ వ్యాఖ్యానించారంటూ కూడా 100% జరుగుతుంది అది. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు ఎన్ని వస్తాయి సంవత్సరం? ఇప్పుడు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు చిన్న సినిమాలు దాదాపుగా 200 సినిమాలు వస్తాయి మనకి ఇండస్ట్రీలో. వాళ్ళందరి ఎక్కడ పోవాలి? ఇప్పుడు నేను కూడా మొన్న ఒక సినిమా చేసిన, ఝాన్సీ అయిపోయి మొన్ననే రిలీజ్ అయింది 29కి. ఈ సినిమా అవుతుందని దానికి కలెక్టర్ కూడా తగ్గింది మాకు. ఎందుకంటే పెద్ద బడ్జెట్ పెట్టుకోవాలి కదా దీన్ని. కాబట్టి రేపు వచ్చే సినిమా కూడా ఎవరు చూడరు. దీని తర్వాత సినిమా వచ్చింది అనుకో ఎవరు చూడరు. కాబట్టి 100% ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇయ్యమని చెప్పితో కూడా వాళ్ళు వెంబడిపడి తిరిగి వీళ్ళు ఎప్పటి నుంచి 2 నెలల నుంచి అడుగుతున్నారు ఈ టికెట్. నాకు తెలుసు ప్రభుత్వాలను కూడా బదనాం చేయడం ఒక రకంగా ఇది ఖచ్చితంగా బదనాం చేయడమే. రెండవది ప్రభుత్వాలు కూడా ఇచ్చిన దానికి నిజంగా కూడా చాలా ఇండస్ట్రీకి ఇచ్చింది కాదు, ఇది ఓన్లీ వాళ్ళ పర్సనల్. ఇండస్ట్రీకి నష్టమే, పర్సనల్ గా వాళ్ళకి లాభం జరుగుతుంది, కానీ ఇండస్ట్రీకి ఈ డబ్బులు పెంచిస్తే అసలు నష్టం, 100% నష్టం. చాలా చిన్న సినిమాలకు నష్టం జరుగుతుందని నా అభిప్రాయం. చిట్టిబాబు గారు, ఇదే టాపిక్ సంబంధించి